విజయ్ థియేటర్స్‌లో అప్పట్లో చాలా థియేటర్స్ ఉండేవి. ఇప్పటికి జనరేషన్‌కి చాలా వరకు తెలీదు కూడా. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఐనాక్స్ థియేటర్స్ గట్రాను. కొత్తగా ఏంటంటే ఈ ఆర్బిట్ ఒకటి వస్తున్నది. సాలిగ్రాంపురం దగ్గర. అంటే కైలాసపురం వెళ్ళే రూట్‌లో. అతిపెద్ద షాపింగ్ మాల్. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయి. సరే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఒక రీజన్ ఏంటంటే పాత థియేటర్స్ అన్ని ఫ్యూచర్ జనరేషన్ మన వైజాగ్ ఇలా ఉండేది కదా అనేసి తెలియజేయడానికి. వైజాగ్‌లో ఒకప్పుడు సినిమాలు చూడడానికి ఏంటంటే అందరూ కలిసి సాయంత్రం వేళ షోస్ ఈ ఎడ్ల బండ్లు అన్నీ కట్టుకొని తర్వాత రిక్షాలు గట్రా కట్టుకొని వెళ్ళేవారట. గుంపులుగా వెళ్ళి మళ్ళీ సెకండ్ షో అయ్యాక గుంపులుగా వచ్చేవారు. అప్పట్లో ప్రమాదాలు చాలా ఎక్కువ. ఇప్పుడున్నంత లైట్ కానీ టెక్నాలజీ కానీ అసలు అలాంటివి లేదు కదా. సరే వైజాగ్‌లో అలా అయినా సరే అదొక వింటేజ్ అయినా సరే ఒక స్వర్ణయుగం కింద చెప్పాలి. వైజాగ్‌లో ఈ థియేటర్స్ సంఖ్య చూస్తే చాలా ఉండేవి అప్పట్లో. చాలామంది తెలియని విషయం ఏంటంటే ఒక థియేటర్ ఉండేది. ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ థియేటర్ క్లోజ్ అయిపోయింది. అది 96 స్టార్ ముందర ప్రాంతంలో క్లోజ్ అయింది. అది కూడా అది కూడా ఏంటంటే అది బ్రిటిష్ వాళ్ళ హయాంలో కట్టిన థియేటర్ అనేసి కొంచెం ఒకటి ఉన్నది పుకారు. అది ఓల్డ్ సిటీ లైన్‌లో ఉండేదట. అప్పటి వాళ్ళు కూడా తెలియకపోవచ్చండి. ఎందుకంటే ఒక 60-70 సంవత్సరాల క్రితం కట్టిందే తెలీదు. అది రాజలక్ష్మి, రాజకమల్ కాదని అంటుంది. రాజలక్ష్మి అని ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్ కూడా క్లోజ్ అయిపోయిందండి. అది జగదాంబ జంక్షన్ లైన్‌లో ఉండేట. చాలామంది తెలియదు. ఈ విషయం కూడా తెలియదు. వైజాగ్‌లో రాజ్‌కమల్ అని థియేటర్ ఉండేది. ఆ రాజ్‌కమల్ థియేటర్ చాలా కాలం ఎన్నో సంవత్సరాలు ఉండి తర్వాత కాలంలో ఏంటంటే చాలా పెద్దగా ఉండేది థియేటర్. బాగుండేది. ఒక చిన్న సైజు ఒక మహల్లా ఉండేదన్నమాట. అక్కడ చాలా సినిమాలు చూసాం. మమ్మీ రిటర్న్స్ ఒకటి, తర్వాత మహామంత్రి తెమ్మరస్ ఒకటి, తర్వాత విక్రమార్క అనేసి రీసెంట్గా వచ్చింది. తర్వాత ఇంకా చాలా సినిమాలన్నీ చూడడం అయితే జరిగింది. అన్నీ రూ. 3 రూ. 2 టికెట్లే కదా మన బాపత. తర్వాత ఏంటంటే రాజ్‌కమల్ థియేటర్ తీసి దాన్ని వీమాక్స్ చేశారు. వీమాక్స్లో కూడా 3 స్క్రీన్స్ ఉండేవి. నా కిందన ఒకటి, పైన 2 ఉండేవి. అది కూడా క్లోజ్ అయిపోయింది. రాజ్‌కమల్ థియేటర్ ఒకటేనండి. తర్వాత ఇంకొక థియేటర్ పక్కన మెలోడీ అయితే మోడిఫై చేసుకుని అప్పటి నుంచి అలాగే రన్ చేసుకుని వస్తున్నారు. మెలోడీ థియేటర్ అనేది 80s నుంచి ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అయిపోయింది. తర్వాత గీత్ సంగీత్ అని ఒక 2 థియేటర్లు ఉండేది. గీత్ ఒకటి, సంగీత్ అని పక్క థియేటర్లు అనమాట. ఆ థియేటర్ కూడా మీకు ఏంటంటే ఈ అలిపురం రూట్ లైన్లోనే ఉండేది. అది కూడా ఇప్పుడు లేవు. రామా టాకీస్ అనేసి మనకి రామా థియేటర్ లైన్లో ఉండేది. ఆ రామా థియేటర్ కూడా ఇప్పుడు లేదు. ఆ థియేటర్ కూడా రామా థియేటర్ ఇప్పుడు ఉన్నది. అది కూడా మోడిఫై చేస్తే చాలా అద్భుతంగా ఉంచారు. నేనంటుంది ఇది శ్రీ రామకృష్ణ థియేటర్ అనేసి మనకి ఇటు అలిపురం రూట్లోనే ఉంటుంది. అంటే జ్యోతి థియేటర్ నుంచి తిన్నగా వెళ్ళిపోతాయి. అది ఇప్పుడు ఆ థియేటర్ లేదు కానీ ఆ థియేటర్ ఒక షేప్ అలాగ ఉంచి అందులోని ఈ షాపింగ్ మాల్స్కి వాటికి ఇచ్చారు. షాపింగ్ మాల్స్ అంటారు ఏంటంటే వాట్ ఎవర్ బిజినెసెస్కి వాటికి ఇచ్చారు. తర్వాత దానికి ఇటువైపు లైన్ వస్తే మన పూనా థియేటర్లో ఒకప్పుడు సత్యనారాయణ థియేటర్ అని ఉండేది. సత్యనారాయణ థియేటర్ ముందర అదే థియేటర్ లైన్, అదే లైను, అదే థియేటరు. విజయ అనే థియేటర్ పేరుతోటి ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటరు మార్చి తర్వాత నవరంగు థియేటర్ అయింది. అది కూడా మారిపోయి సత్యనారాయణ. ఈ థియేటర్లో ఇప్పుడు అంటే మనకి ఎలాగ రాజ్‌కమల్, తర్వాత వీమాక్స్ సైలెంట్, సో అవి క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మినర్వా థియేటర్ ఫోటో నాది దాంట్లో సంపాదించి పెట్టాను. అయితే మినర్వా థియేటర్ ఒరిజినల్ ఫోటోని అక్కడెక్కడో ఉన్న మచిలీపట్నం థియేటర్తో పోల్చారు. మీరు మచిలీ థియేటర్ ఫోటో అది కాదు యాక్చువల్గా నేను చూశాను. ఎందుకంటే నేను పరమేశ్వరరావు గారిని ఒక ఆయన దగ్గర సెల్లో చూసింది పాత చాలా కాలం అయితే అతను రిక్వెస్ట్ చేసి ఇచ్చారు. నేను మినర్వా థియేటర్ తల ఫోటో మన దాంట్లో కూడా పెట్టాను అసలు ఒరిజినల్, కానీ కాపీరైట్ ఇష్యూ వచ్చింది. అది నేను వేరే అప్లోడ్ చేశాడు కదా వేరే చోట, సో వేరే షేప్లో నేను పెట్టాల్సి వచ్చింది. సేమ్ మోడల్. తర్వాత పూనా థియేటర్ సంగతి చెప్పాలంటే 100 సంవత్సరాల క్రితం చరిత్ర. కానీ ఎన్ని షోస్ పడ్డాయి, అన్ని మూవీస్ రోజుకి 4 షోస్ పడ్డాయి. అప్పటి కాలంలో ఏకంగా 3-4 గంటల సినిమాలు ఉండేవి. ఫస్ట్ షో 11 గంటలకు స్టార్ట్ అయ్యేది ఆల్మోస్ట్. తర్వాత మధ్యాహ్నం 3 o'clock షో, 2:30కి కొన్ని థియేటర్స్లో. ఆ తర్వాత 6 o'clock ఒకటి, 6:30 ఒకటి, 7 o'clock ఆ థియేటర్ ఆ కాలంలో. మళ్ళీ సెకండ్ షో రాత్రి 10 గంటల 9:30 ప్రాంతంలో. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు పడితే అప్పుడే థియేటర్ సినిమాలు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ పూనా థియేటరు పూర్ణచంద్రరావు గారు అనేసి ఒకరు ఎస్టాబ్లిష్ చేశారనేసి అంటారు. ఆ తర్వాత ఆ థియేటర్ ఇప్పుడు రన్నింగ్లో అయితే లేదు. అది క్లోజ్ అయిపోయి ఇప్పుడు చరిత్రకి 100 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదండి. చరిత్ర సాక్ష్యంగా అలా ఉండిపోయింది అంతే.
తర్వాత మినర్వా థియేటర్ బీచ్లో అని మీకు చెప్పాను కదా, అది ఆల్రెడీ ఫోటో సంపాదించాను. దొరకదనుకున్నాను దొరికింది. కానీ యాక్చువల్గా అది పెట్టారు, అది మచిలీపట్నం అని పెట్టినట్టు యూట్యూబ్లో చూపించారు, కానీ అది అసలు రాంగ్. అది అది మన వైజాగ్దే నా ఫోటో. ఎందుకంటే అంతకుముందు ఒక ఆయన సెల్లో, ఒక ముసలాయన సెల్లో చూసాను నేను, దాని ముందు ఈ పరమేశ్వర గారి ముందు సేమ్ ఇదే థియేటర్, కానీ ఫోటో తీసుకోవడానికి నేను ఒప్పుకోలేదు. పోనీ ఒక ఆయన చూసి ఆ గీరా బాబు అంటే గీసాడు కాదు. ఇప్పుడు ఈ మధ్య నేను సంపాదించాను ఫోటో. ఆ తర్వాత వచ్చిన థియేటర్స్ చూస్తే మనకి మినర్వా థియేటర్ క్లోజ్ అయిపోయింది. అక్కడ ఇటువైపు వస్తే మనకి కృష్ణా థియేటర్ ఉంది, అది పాత పోస్ట్ ఆఫీస్ లైన్, అది క్లోజ్ అయిపోయి ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీ పెట్టినట్టున్నాం. తర్వాత దాన్ని కొంచెం ముందరికి వెళ్తే లక్ష్మీ థియేటర్ ఉంది, లక్ష్మీ టాకీస్ లైన్ అనమాట. అది కూడా బాగా రన్ అయింది. మనకి దేవదాస్ మూవీ కూడా అక్కడ రన్ చేస్తున్నట్టున్నారు. సావిత్రి గారు, నాగేశ్వర గారు వీళ్ళందరూ కూడా ఆ టైంలో వచ్చారు కూడా, ఆ కాలం జనరేషన్ వల్ల. లక్ష్మీ థియేటర్ నేను చెప్పినట్టు ఒక వెలిగినట్టే చెప్పాలి. ఆ తర్వాత మనకి చూస్తే సరస్వతి పిక్చర్ ప్యాలెస్, ఇప్పుడు అక్కడ దానిలో ఏదో హోటల్ వచ్చింది. సరస్వతి థియేటర్ అండి, అది కూడా ఒక పూనా థియేటర్ ఈక్వల్గా ఉండే పాత థియేటర్. విన్నాను స్టోరీ, పాత యాక్టర్ జమున అది థియేటర్ కొనుక్కుందామని అనుకునేవారట. అది థియేటర్ క్లోజ్ అయిపోయింది, అది ఇప్పుడు లేదు. దాని పక్కన చూస్తే మనకి జ్యోతి థియేటర్ అని ఉన్నది. జ్యోతి థియేటర్లో ఎన్నో సినిమాలు ఆడాయి. ఈ మధ్య జస్ట్ ఈ 2-3 years బ్యాక్ దాన్ని ఫ్యాక్టరీ సమ్ అపార్ట్మెంట్స్ కడుతున్నట్టున్నారండి. ఆ థియేటర్ తీస్తారు, కానీ దాని పక్కన గోడ ఉన్నదే, ఒక గోడ ఎన్నో పోస్టర్లకి, ఎన్నో సంవత్సరాలకి గుర్తుగా ఉండిపోయింది. చంటబ్బాయి దగ్గర నుంచి, ది జెంటిల్మెన్ దగ్గర నుంచి ఎన్నో సినిమాలు జ్యోతి థియేటర్లో ఆడేవి. థియేటర్ కూడా చాలా బాగుండేదండి అప్పట్లో, ఏసీ ఎయిర్ కండిషన్ పెట్టాను. థియేటర్ చాలా బాగుండేది. వేసవికాలంలో ఎవరైనా వెళ్ళి ఆ థియేటర్లో కూర్చొని చాలా చల్లగా ఉండేది. నెక్స్ట్ చూసుకుంటే జగదాంబ, ఇంక చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి జగదాంబ. ఒకప్పుడు నాకు తెలిసి శారదా జగదాంబ ఉండేవి. కొన్ని సినిమాలు చూడాల్సినవి ఏమైనా ఉంటే ఉదయం 11 గంటల షోలో చూసేవాళ్ళు, ఇంగ్లీష్ సినిమాలు గట్రా వచ్చేవి. తర్వాత డన్స్టిన్ చెక్స్ నేను మూవీతోటి రమాదేవి స్టార్ట్ అయింది. చిన్న థియేటర్లో ఉంటుంది ఆ థియేటర్. మొత్తం థియేటర్ 3 ఇప్పుడు స్టిల్ రన్నింగ్లోనే ఉన్నాయి. ఎన్నో థియేటర్లు ఇంగ్లీష్ సినిమా. ఆ వెనక సైడ్ చిత్రాలయ అండి. చిత్రాలయ థియేటర్ మాత్రం నిజం చెప్పుకోదగింది. హమ్ ఆప్కే హై కౌన్ చాలా రోజులు ఆడింది, స్పీడ్ మూవీ ఆడింది, ద స్పెషలిస్ట్ మూవీ ఆడింది, తర్వాత బాబీ సినిమా ఆడింది. అసలు ఆ థియేటర్లో ఒక రేంజ్లో ఉండేది, హాలీవుడ్ రేంజ్లో ఉండేది ఆ థియేటర్. ఆ థియేటర్ కూడా క్లోజ్ అయిపోయి ఇప్పుడు చిత్రాలయ ఐనాక్స్ థియేటర్స్ వచ్చాయి. ఇది అయిపోయింది. ఇంకా రాజకం అని చెప్పేసుకున్నాం, మెలోడీ కూడా చెప్పుకున్నాం, సరస్వతి చెప్పుకున్నాం, గీత సంగీతం ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ కంచరపాలెం వస్తే కంచరపాలెంలో అని 104 ఏరియాలో ఉన్నాను. 105 లక్ష్మీనరసింహ థియేటర్, అది సూపర్ థియేటర్. తర్వాత ఓర్వశి థియేటర్ అలాగే ఉన్నది. తర్వాత పరమేశ్వరి థియేటర్ మాత్రం క్లోజ్ అయిపోయింది. అమాయకురాల సినిమాతో స్టార్ట్ అయింది. బోల్డ్ సినిమా ఆడే అందులో, టక్కర్ దొంగ, తర్వాత లక్ష్మి, చాలా మూవీస్ ఆడే అందులో. ఇది ఫ్యూచర్ గురించి ఇవన్నీ చెప్తున్నాను, అంటే ఇప్పుడు ఇలా ఉండేది వైజాగ్ అనేసి. తర్వాత శ్రీ సూర్య థియేటర్ అండి, దొండపర్తి దగ్గర ఉండేది. ఆ దొండపర్తి దగ్గర ఉన్న శ్రీ సూర్య థియేటర్ కూడా ఇప్పుడు లేదు. దాని స్థానంలో మీరాజ్ వచ్చింది. ఒక షాపింగ్ మాల్ లాగా, అంటే ఒక జూడియో సమ్ ఏదో రన్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. శ్రీ సూర్య థియేటర్ మేము దేవిపుత్రుడు, ఆనకొండ చాలా సినిమాలు చూసాం. నాగాస్త్రం, వాగ్దానం, పెద్దింటల్లుడు, తర్వాత ఏప్రిల్ 1 విడుదల, చాలా సినిమాలు వచ్చాయి. ఆ ఛానల్ చెప్పుకో థియేటర్లో ఒకటి ఏంటంటే శ్రీకన్య. చిరంజీవి సినిమాలకి ఎక్కువ ఫేమస్ శ్రీకన్య. ఇంకా అది సినిమా షో బిగిరైందంటే చిరంజీవి సినిమాకి ముందర రోజు నుంచి ఒక లైన్, తిరునల్లా లైన్ ఉండేది. అప్పటి కాలంలో చాలా హెవీగా ఉండేది జనం. ఇప్పట్లో బుక్ మై షోలు అలాంటివి ఉండేవి కాదు కదా. తర్వాత సంఘం సరత్, ఇప్పటికీ సంఘం సరత్ అలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని అలా వస్తున్నారు, చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకా కొత్తగా మార్చేస్తారు. లారీ డ్రైవర్ సినిమా 90sలో చూశాను, తర్వాత ఆపద్ బాంధుడు కూడా చూశాను అందులోనే. శ్రీకన్యలో అయింది కొండపల్లి రాజా చూసినట్టు గుర్తు. తర్వాత ఎస్పి పరశురాం కూడా సంఘం సరత్లో చూశాను. ఆ థియేటర్ 2 థియేటర్స్ అండి, సంఘం కిందన, శరత్ పైన, విశాఖపట్నంలో.
ఇప్పుడు కూడా మీరు పూర్ణ థియేటర్, రామకృష్ణ థియేటర్ ఓల్డ్ది ఇప్పటికే ఉంటుంది. పర్మిషన్ తీసుకుని వాళ్ళు పంపిస్తారో లేదో తెలీదు. ఒకసారి చెక్ చేసుకుని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే థియేటర్స్ అయితే ఏమీ లేదండి. చరిత్ర సాక్షి విశాఖపట్నంలో అలా ఉండిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఒక ఐకాన్లో అలా ఉండిపోయింది ఓ విధంగా చెప్పాలంటే. రాజలక్ష్మి థియేటర్ గురించి చాలామంది తెలియదు. అది ఒకప్పుడు ఉండేదట. ఇప్పుడు ఈ జనరేషన్ ఇది నా ముందర జనరేషన్ వాళ్ళకే తెలియకపోవచ్చు, ఎందుకంటే అది చాలా పాతది. బ్రిటిష్ హయాంలో ఉండేదనేసి విన్నాను నేను. అప్పుడు ఇండియన్స్కి ఓ లైన్ ఒకట, బ్రిటిష్ వాళ్ళకి లైన్ ఉండేదట థియేటర్లో. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఏదైనప్పటికీ విశాఖపట్నం వీటన్నిటికీ సాక్ష్యంగా అలా సైలెన్స్గా అలాగా ఉండిపోయింది. మీకు విషయం తెలుసా, మధురవాడి రూట్లో దుర్గా థియేటర్ అన్నది అది క్లోజ్ అయిపోయినట్టు ఉందండి. అది థియేటర్ కూడా ఇప్పుడు థియేటర్లు అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతున్నాయి, కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోతున్నాయి. అయితే ఏది అయితే లేదు, చరిత్రకి అలా గుర్తుగా అలా ఉండిపోయి అంతే. ఫ్యూచర్ వాళ్ళ గురించి నేను చేస్తున్న ఈ వీడియో అనమాట ఇదంతే. అది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. ఇవి కూడా ఇప్పుడున్న థియేటర్ కూడా ఉండాలని కోరుకున్నాం. అలాగా వెళ్ళిపోతాయి, కొన్నాళ్ళు పోతే ఉంటాయా లేవనేది పక్కన పెడితే అప్పుడు మనం ఉండకపోవచ్చు. కానీ వైజాగ్ హిస్టరీలో మాత్రం మెచ్చుకోతాయి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అంటే సినిమా థియేటర్లో నేను ఇక్కడ చెప్పట్లేదు, సినిమా థియేటర్లను కాదు, వైజాగ్కి ఒక ఐకాన్గా ఉండి అప్పటి చరిత్రను గుర్తు చేసే ఆ ప్లేసెస్ మాత్రం గురించి ఫ్యూచర్ జనరేషన్ చెప్దామనేసి ఇది ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్కి